బ్రేకింగ్ న్యూస్. జగిత్యాల జిల్లాలో ఒక దారుణమైన ఘటన జరిగింది. యూట్యూబర్ వైష్ణవి అనే ఒక అమ్మాయిని అత్యంత కిరాతకంగా చంపేశాడు ఆమె భర్త హరిబాబు. ఈ ఘటనకు సంబంధించి చాలా వివరాలన్నీ కూడా రీసెంట్ గా వెలుగులోకి రావడం తెచ్చారు. వాళ్ళ కుటుంబ సభ్యులు హాస్పిటల్ వద్ద ఆందోళన చేస్తా ఉన్నారు. వైష్ణవి హరిబాబుని ప్రేమించి పెళ్లి చేసుకుంది. హరిబాబు వాళ్ళ ఇంట్లో పెళ్లికి నిరాకరించడంతో వైష్ణవి అతన్ని తీసుకుని కోరుట్లలో కాపురం పెట్టింది. ఇల్లరికం తీసుకుని తెచ్చుకుంది. ఆమెనే అతన్ని చూసుకుంటుంది. అయితే రీసెంట్ గా వైష్ణవి గర్భం కూడా దాల్చింది. కనీసం కనికరం లేకుండా ఒక చిన్న తగాదం వల్ల వైష్ణవిని ఒక సైకోలా మారిపోయి అర్ధరాత్రి వేళ కత్తితో పొడిచి చంపేశాడంటూ కూడా వైష్ణవి కుటుంబ సభ్యులు హాస్పిటల్ వద్ద ఆందోళన చేస్తా ఉన్నారు. అలాగే హరిబాబు వైష్ణవిని చంపేసిన తర్వాత దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళిపోయి లొంగిపోయాడు. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు అతన్ని ఎట్లయినా సరే ఉరి తీయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. అసలు వైష్ణవిని చంపడానికి గల కారణాలు ఏంటి? ఒక పక్క గర్భం కూడా ఆమె దాల్చుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇద్దరు. పెద్దలు నిరాకరించడంతో వైష్ణవి తమ కుటుంబ సభ్యులను ఒప్పించి కోరుట్లలో ఇల్లరికం కాపురం పెట్టించింది. మరి ఇంత చేసిన వైష్ణవిని ఎందుకు చంపాలని అనుకున్నాడు హరిబాబు? రైట్, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి ఆదిత్య లైన్ లో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఆదిత్య, చెప్పండి, అసలు వైష్ణవిని చంపడానికి గల కారణాలు ఏంటి? వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? తేజ, ఇప్పుడు భార్య భర్తల మధ్య ఈ గొడవ కాదు, ఇప్పుడు ఒక హత్యకైతే దాడి చేయడం అయితే జరిగింది. ఇది జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయితే ఈ ఘటన అయితే జరిగింది. అసలు ఏం జరిగిందని దీనికి సంబంధించిన వివరాలు చూస్తే ఒకసారి కోరుట్ల మండలం మాదాపూర్ చెందిన హరిబాబు అలాగే వైష్ణవి వీళ్ళిద్దరు కూడా ప్రేమించుకున్నారు. ఏడాది క్రితం అయితే ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీకి పెళ్లి ఇష్టం లేదు. వాళ్ళు ఏదో రీజన్స్ చెప్పేసి అమ్మాయిని వద్దు అన్నారు. అయినా కూడా అబ్బాయి లేదు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి పట్టుబట్టాడు, పెళ్లి చేసేసుకున్నాడు కూడా. అయితే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ మాత్రం ఈ పెళ్లి ఇష్టమే, వాళ్ళ సమక్షంలో కూడా జరిగిందని చెప్తున్నారు. సో అలా అబ్బాయి ఫ్యామిలీకి ఇష్టం లేకపోయినా ఆ అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ సహకారంతో. ఆ తర్వాత ఆ అబ్బాయి ఏం చేశాడంటే, ఇక వాళ్ళ ఫ్యామిలీకి ఎలాగో ఇష్టం లేదు కదా అని ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు మా ఊర్లోనే ఉండండి అని చెప్పేసి చెప్పారు. సో వాళ్ళ ఊర్లోనే కాపురం అయితే వీళ్ళు పెట్టడం జరిగింది. సో వాళ్ళు అన్యోన్యంగా కూడా వాళ్ళ కాపురం అయితే సాగిందని కూడా చెప్తున్నారు. అయితే ఏం జరిగిందో ఏమో గానీ సోమవారం రోజు మార్చ్ 17న రాత్రి వైష్ణవి హరిబాబు మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ దేనికోసం జరిగింది అనేది కూడా ఇంకా తెలియలేదు. అయితే గొడవ జరిగింది. గొడవ జరిగిన తర్వాత తెల్లారేసరికి వైష్ణవి అయితే అచేతనంగా చనిపోయి పడిపోయి అయితే ఉంది. సో రాత్రి వైష్ణవితో గొడవ పడిన హరిబాబు తెల్లారేసరికి చంపేసి పరారయ్యాడని చెప్పేసి వాళ్ళ బంధువులు అయితే చెప్తూ ఉన్నారు. సో హరిబాబు వైష్ణవిని చంపేసి పరారయ్యాడని చెప్పేసి పోలీసులు కూడా వాళ్ళు ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఇప్పుడు దీని మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కూడా చేస్తున్నారు. అంటే సడన్ గా ఏం జరిగిందో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియట్లేదు. అంటే ముందు నుంచి ఏమన్నా గొడవలు పడుతున్నారా అంటే దానికి సంబంధించి కూడా ఎటువంటి వివరాలు లేవు, వాళ్ళు ఏం చెప్పట్లేదు. మరి అంటే ఒకటే గొడవతోటి ఈ విధంగా ఈ స్థాయిలో డిసిజన్ తీసుకున్నాడా హరిబాబు అనే వ్యక్తి? అంటే అంత ప్రేమించుకున్నారు. వాళ్ళ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కూడా ఎదిరించి మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుని అన్యోన్యంగా కాపురం కూడా పెడుతున్నారు. సో అటువంటి టైంలో ఇది ఒక చిన్న గొడవ జరిగింది. ఆ గొడవలోనే ఇలా అమ్మాయిని చంపేయడం అనేది ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తీర్చుకోలేకపోతున్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు, ఎందుకు చంపేశాడు, అతను క్రూరుడు, అతన్ని ఇచ్చేయాలని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు పరారిలో ఉన్నాడు కాబట్టి హరిబాబు అతన్ని పట్టుకున్న తర్వాతే వివరాలన్నీ బయటపడతాయి. అంటే వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది ఇంకా ఎవరికి కూడా తెలియదు. సో అది సైలెంట్ గానే అయిపోయింది. గొడవ మాత్రం జరిగిందని చెప్తున్నారు. ఆ గొడవ దేనికోసం జరిగింది, ఏ స్థాయిలో ఆ గొడవ ఉంది అనేది కూడా ఇంకేమీ తెలియట్లేదు. సో హరిబాబు దొరికిన తర్వాత అతన్ని విచారిస్తే విచారణలో ఇవన్నీ కూడా బయటపడే అవకాశం ఉంది. అది ఎందుకు చంపాడు, గొడవ ఎందుకు జరిగింది, ఒక్కసారి గొడవ జరిగిందా, ఇంతకు ముందు జరుగుతూ వచ్చాయా, ఇటువంటి వివరాలన్నీ కూడా బయటపడతాయి. సో ఏదేమైనా అతన్ని శిక్షించాలని చెప్పేసి వీళ్ళ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి అతను ఎప్పుడు పట్టుకుంటారు పోలీసులు చూడాలి. సో వాళ్ళ కోసం మేము గాలిస్తున్నామని చెప్పేసి కూడా ఇక్కడ పోలీసులు చెప్పడం జరిగింది. సో వైష్ణవిని హత్య చేసిన హరిబాబును కఠినంగా శిక్షించాలని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు కోరుతున్న నేపథ్యంలో ఇప్పుడు అతను అచూకీ కోసం అయితే పోలీసులు వెతుకుతున్నారు. అతను దొరికిన తర్వాత మరిన్ని వివరాలు అయితే బయటపడతాయి. ఈ మధ్య ఇటువంటి సంఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. భార్యలు భర్తలని చంపడం, భర్తలు భార్యలని చంపుతున్న సంఘటనలు పెరిగిపోవడం కూడా చూస్తున్నాం. చిన్న చిన్న గొడవలకు కూడా ఒక్కోసారి ఇటువంటి నిర్ణయాలు తీసుకుని ఈ స్థాయికి వెళ్తున్నారు. సో అందులో భాగంగానే ఇప్పుడు ఈ హరిబాబు వైష్ణవ్ విషయంలో జరిగింది. అలా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న తర్వాత ఇటువంటి ఘటన జరగడం
అతను హరిబాబు ఇలా నిర్ణయం తీసుకుని ఆ అమ్మాయిని చంపేయడం అనేది ఇది అతని క్రూరుగా కూడా చెప్తున్నారు. మరి చూద్దాం అతను దొరికిన తర్వాత అసలు ఏం జరిగింది అనేది వివరాలన్నీ కూడా బయటపడతాయి. సో ఏదేమైనా అతను చంపాడు కాబట్టి అతను కఠినంగా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. మరి ఏ మేర పోలీసులు సాక్ష్యాధారాలు సేకరించి అతన్ని నిందితుడుగా అతను శిక్ష అంటే తప్పు చేస్తాడని చెప్పేసి ప్రూవ్ చేసి ఎటువంటి శిక్షలు పడతాయో అవి వెయిట్ చేసి చూడాలి. రైట్. హరిబాబు వైష్ణవిని అసలు ఎందుకు చంపాడు? వైష్ణవి హరిబాబు అతన్ని తీసుకుని వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళి మేమిద్దరం కూడా ప్రేమించుకున్నాం, హరిబాబు వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు, మీరు కూడా ఒప్పుకుంటారా? ఒప్పుకోరంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో బలవంతంగా ఒప్పించి ఎక్కడైతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటున్నారో అదే గ్రామంలో వారు కూడా ఒక ఇళ్లలో అద్దెకు ఉంటూ ఉన్నారు. సో అక్కడ కాపురం పెట్టారు. రీసెంట్గా వైష్ణవి గర్భం కూడా దాల్చింది. ఇదే క్రమంలో మరి వారిద్దరి మధ్య ఒక గొడవ జరిగిందంటూ కూడా చెప్తా ఉన్నారు. ఒక నిన్న నైట్ గొడవ జరిగింది. దాని తర్వాత అర్ధరాత్రి వేళ వైష్ణవిని కత్తితో 10 సార్లు పొడిచి చంపేశాడంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తాం. మరి హరిబాబు చంపడానికి గల కారణాలు ఏమై ఉన్నాయి? ప్రేమించి అతన్ని పెళ్లి చేసుకుంది, పెద్దల్ని ఒప్పించి. వాళ్ళ కుటుంబ సభ్యులు కాదంటే వీరి ఇంటికి తీసుకొచ్చి కాపురం పెట్టించింది ఆ మహిళ. అలాంటి మహిళని ఇప్పుడు అత్యంత క్రూరంగా కిరాతకంగా హతమార్చి చంపేశాడు హరిబాబు. అలాగే వైష్ణవి ఒక యూట్యూబర్, కొంతమంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు. యూట్యూబర్లో రీల్స్ చేస్తుంది ఆమె. మరి ఒక్కసారిగా యూట్యూబర్ వైష్ణవి చనిపోవడంతో వాళ్ళ ఫాలోవర్స్ కూడా ఆమె గురించి కొన్ని వీడియోస్ అన్ని కూడా ఇన్స్టాగ్రామ్ వేదికగా చాలా మంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఏదేమైనప్పటికీ జగిత్యాల జిల్లాలో ఒక్కసారిగా ఉలిక్కి పడే ఘటన అని చెప్పొచ్చు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, తర్వాత గర్భం దాల్చిన తర్వాత ఆ మహిళను అత్యంత కిరాతకంగా దారుణంగా చంపేశాడు హరిబాబు. మీ కమెంట్స్ ఏంటి? వాళ్ళ పేరెంట్స్ హరిబాబుని ఉరి తీయాలని చెప్పి డిమాండ్ చేస్తారు. మీ కమెంట్స్ ఏంటి? మీరేం చెప్తారు? ఇట్లాంటి వ్యక్తులను అసలు ఏం చేయాలంట?